ఇప్పుడు చెక్ అవుట్ ద అన్హాన్ క్వాంటిటీ. హౌ టు చెక్ అవుట్ ద అన్హాన్ క్వాంటిటీ, కల్పన? వాట్ ఇస్ ద నావిగేషన్ పాత్? Inventory navigation path. Inventory setup. inventory Organization. Inventory setup organization. My question is how to check out the on-hand quantity. On-hand availability, on-hand quantities. Okay. Item. Right. చూడండి, లొకేటర్తో సహా వచ్చిందా? అంటే ఈ లొకేటర్లో ఎంత ఉంటున్న క్వాంటిటీ 50 క్వాంటిటీ ఉంది ఫస్ట్ లొకేటర్లో. అంటే రో 9, ర్యాక్ 9, బిన్ 9 50 క్వాంటిటీ ఉంది. అది ఐటీ సర్కిల్లో. మళ్ళీ ఐటీ సర్కిల్లో రో 12, ర్యాక్ 13, బిన్ 14 ఎంత ఉంది క్వాంటిటీ? 100. కంపారిజన్ అర్థమైందా? అర్థమైందా లేదా? ఒకే సబ్ ఇన్వెంటరీలో మల్టిపుల్ లొకేషన్స్ అన్న మల్టిపుల్ లొకేటర్స్. ఓకేనా? లొకేటర్స్ అంటే ఏంది? ఇప్పుడు మీరు 9 అనేనా అంటే 9 ఒక రో. ఇప్పుడు ఎగ్జాంపుల్కు మనం తీసుకుంటే మీరు నోరు మీద పోతే క్వశ్చన్ అర్థం కావు. సో ఇట్లా ఉంటుంది కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా ఉంటాయి కదా, 11, 12. అర్థమైందా? ఈ రోస్ కదా, ఎన్ని ర్యాక్స్ అనుకోండి. ఇక్కడ ఏం చేసినాం మనము, ఇక్కడ ఏం పెట్టాము, ఫస్ట్ 9లో పెట్టాం, 12లో పెట్టాం. అంటే ఇది 9 అనుకోండి, ఇది 12 ఇక్కడ పెట్టుంటాం, దీనికి ఇక్కడ పెట్టుంటాం. అర్థమైంది కదా? మళ్ళీ మ్యాప్ చేయాల్సిన అవసరం లేదు కదా. అర్థమైందన్న. ఏం భాస్కర్, వాయిస్ పనిచేయలేదా? ఏమో మౌనిక, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అయ్యింది. కావాలంటే ఫోటో తీసి పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువ ఇన్వెంటరీ ఇష్యూస్ వచ్చేది ఎక్కడ అంటే ఇక్కడ వస్తాయి. ఓకేనా? ఫోటో తీసుకొని నెక్స్ట్ ఇంకేం చేస్తాం, మళ్ళా ఇప్పుడు ఏం చేసినాము, ప్రీ స్పెసిఫైడ్ చేసినాం. ఇంకేం చేయాలి మనం? సినారియో 2 సేమ్. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, చేసుకుంటే వెళ్ళిపోతే చాలు. సినారియో 1 లొకేటర్ కంట్రోల్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఫ్రీ స్పెసిఫైడ్. ఫస్ట్ ఆర్గనైజేషన్ పారామీటర్స్లో డిఫైన్ చేసినాం, మళ్ళా సబ్ ఇంటర్వల్ లెవెల్లో చేసినాం. అంతే కదా? సేమ్ వే ఆర్గనైజేషన్ లెవెల్ డిఫైన్ ద లొకేటర్ కంట్రోల్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఫర్ డైనమిక్ లెవెల్. ఏం చేస్తాము, సేమ్ ఆర్గనైజేషన్ పారామీటర్స్, లొకేటర్స్, సబ్ ఎంట్రీ. కాదంటే ఏం చేంజ్ చేస్తాం, జస్ట్ మనం ప్రీ స్పెసిఫైడ్ బదులు డైనమిక్ లెవెల్ అలౌడ్ కన్సిడర్ చేస్తాము. అంతే కదా? ఓకే, చేద్దామా అదే సినారియో కూడా? లేదు మీరు చేసుకుంటా అంటే మీరైనా చేసుకోండి. మళ్ళీ ఐటమ్ డిఫైన్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా చేయాలి కదా సార్, లొకేటర్ కంట్రోల్ దగ్గర? అది ఏంది ఐటమ్ లెవెల్, ఆ సినారియో వేరే. ఆ సినారియో గురించి మాట్లాడట్లా. ఓకే. ఇది థర్డ్ సినారియో సబ్మిట్ లెవెల్, ఫోర్త్ సినారియో లొకేటర్ ఐటమ్ లెవెల్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఆర్గనైజేషన్ పారామీటర్లలో చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ లొకేటర్ కంట్రోల్ ఏ లెవెల్లో ఉన్నదని చూడాలి మనం. ఎలా చూస్తారు? వచ్చింది వాడికి, ఓకే ఇష్యూ వచ్చింది, నేను డిఫైన్ చేయలేకపోతున్నాను అంటాడు. ఫస్ట్ ఏం చూడాలి మనము, ఆ ఐటమ్ తీసుకుంటాం. ఏది పర్టికులర్ ఐటమ్ తీసుకొని కొరీ చేస్తాం. ఇక్కడ ఐటమ్ తీసుకుంటాము, మాస్టర్ ఐటమ్ చూస్తాం. మాస్టర్ ఐటమ్స్లోకి వెళ్ళిన తర్వాత వాట్ ఇస్ అవర్ ఐటమ్, BT15 మైక్. దీనికి ఏం చేస్తాం, ఇట్లా వచ్చి చూస్తాం. ఓకే, ఇష్యూ లొకేటర్ ఎక్కడ డిఫైన్ చేసినారు, ఏమన్నాడు ఇక్కడ,
ఏడుంది ఇక్కడ లాస్ట్ లో లొకేటర్ కంట్రోల్. ఇక్కడ ఫ్రీ స్పెసిఫైడ్ ఉంది ఈ ఐటమ్కు. ఓకే, ఇంకొక ఐటమ్ తీసుకోండి. ఫంక్షన్ BT50 ఏం ఐటమ్ ఉంది? ఒకటి కారా ఉందా? ఉందండి. రావట్లేదా? ఉంది అన్న. ఈ క్యాపిటల్ ఇవ్వండి సార్. ఏం అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఏముంది? లొకేట్ కంట్రోల్ ఉందా? No control. నో కంట్రోల్. No అంటే control. ఈ ఐటమ్ కు లొకేట్ కంట్రోల్ లేదు, ఆ ఐటమ్ మాత్రం లొకేట్ కంట్రోల్ ఉంది. సో ఒకవేళ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, ఐటమ్ లెవెల్లో ఇవ్వలేదు, ఎక్కడ ఇచ్చాడు? సబ్ ఇంటర్ లెవెల్లో చెక్ చేస్తాం. వాట్ ఇస్ ద సబ్ ఇంటర్ అని అడుగుతాం మనం. ఓకేనా? ఆ సబ్ ఇంటర్ లెవెల్ ఏం చెప్తాము? సెటప్ ఆర్గనైజేషన్ సబ్ ఎంట్రీ. సో ఫంక్షన్ 15 ఏ సబ్ ఎంట్రీ? ఎన్ని సబ్ ఎంట్రీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏం చేస్తాము? ఆ పర్టికులర్ ఐటమ్ ఇక్కడ ఉంది చూడండి, సబ్ ఎంట్రీ లెవెల్ ఏమైనా ఇచ్చాడా చెక్ చేస్తాం. ఎట్లా చెక్ చేస్తాము? లొకేటర్లోకి వెళ్తాం, అప్సరా పైన పెడతాం, లొకేటర్ కన్సర్. ఓకే, ఇదేముంది? ఇక్కడ దీనికి లొకేటర్ ఉంది, ఈ సబ్ ఎంట్రీకి లొకేటర్ ఉంది. ఇంకొక సబ్ ఎంట్రీ అనుకో, ఓకే ఈ సబ్ ఎంట్రీ లొకేటర్ లేదు, అందుకు నీకు అక్కడ రావట్లేదు, ఇక్కడ నువ్వు సబ్ ఎంట్రీ లెవెల్లో లొకేట్ డిఫైన్ చేయని చెప్తాం. అంతే కదా? అంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే హౌ టు ఫైండ్ అవుట్ ద లొకేటర్ లెవెల్, హౌ టు ఫైండ్ అవుట్ ద సబ్ ఎంట్రీ లెవెల్ అనేది నేను చూపిస్తాను మీకు, రియల్గా చూపిస్తున్నాను మీకు. ఇది రియల్ టైంలో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. క్లియర్? అయినా డౌట్ ఉందా? ఎవరైతే సైలెంట్గా ఉంటారో ఓన్లీ అడుగుతా క్వశ్చన్లు. ఏమో రమాదేవి, ఇంట్లో ఉన్నావా బయట ఉన్నావా? ఆఫీస్ లో ఉన్నాను. ఓకే, ప్రశాంత్. సో హౌ టు సెట్ ద అన్గాన్ క్వాంటిటీ? వాట్ ఇస్ ద నావిగేషన్ పాత్? On hand inventory, on hand availability వాటిలోకి వెళ్ళి సెట్ చేసుకో. Inventory on hand availability. My question is how to set the unhand quantity. Miscellaneous Inventory transactions, miscellaneous transactions. Transactions, miscellaneous transactions. ఇక్కడికి వెళ్ళి BT15 కొట్టి రీస్విట్ కొట్టుకోవాలి. అది నా అన్గాన్ క్వాంటిటీని సెట్ చేయడం. ఓకేనా? సో నెక్స్ట్ సేమ్ వే చేద్దాము. వాట్ ఇస్ ద నావిగేషన్ పాత్ ఫర్ ఆర్గనైజేషన్ పారామీటర్స్? Inventory, setup, organization, parameters. Pawan, what is the navigation path? Organization parameters. Inventory setup, organization parameters. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనము? కావాలంటే ఫ్రీ స్పేస్ పెట్టి తీసేసి ఏం పెడతాం? Dynamic entry. డైనమిక్ అంటే అప్లోడ్ పెడతాం. ఓకేనా? క్లియర్ కదా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సేవ్ ఇట్. సో సెకండ్ స్టెప్ ఏం చేయాలి మనం? ఆర్గనైజేషన్ పారామీటర్లో వీ హ్యావ్ అప్డేటెడ్ దట్ వన్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. సో సెకండ్ స్టెప్, వాట్ ఇస్ ద సెకండ్ స్టెప్? డిఫైన్ ద స్టాక్ లొకేటర్. మనం చేసేది ఇదే కదా, సేమ్ అదే వాల్యూస్ వస్తాయి ఇక్కడ కావాలంటే. స్టాక్ లొకేటర్ కావాలంటే ఏం చేయాలి మనం? లొకేటర్కి వెళ్తాము. ఇది సబ్ యూనిట్ లెవెలా? ఇది కాదు కదా. సో మీరు కావాలంటే ఇక్కడి నుంచైనా చేసుకోవచ్చు. చూద్దాం. స్టాక్ లొకేటర్స్ లేదంటే ఇంకొక విధంగా వెళ్దాం. ఫస్ట్ ఎందుకు రావట్లేదు? పర్సంటేజ్ పెట్టాలి. ఓకేనా? పర్సంటేజ్ పెట్టాలి. సో మీరు లొకేటర్లోకి వెళ్ళి కావాలంటే
లొకేటర్ కంట్రోల్, లేదంటే దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ కొట్టారనుకోండి, ఇక్కడ లొకేటర్ కంట్రోల్ ఉందా? డైనమిక్ ఎంట్రీ. డైనమిక్ ఇది వర్క్ కావాలి మీకు. ఓకే, ఇట్లా వర్క్ కాలేదు. కావాలంటే కొత్త ఒక సబ్ ఎంట్రీ తీసుకున్నాం మనం, అట్లా వర్క్ అవుతుంది అని చూద్దాం. వాట్ ఈస్ ద నావిగేషన్ పాత్ టు క్రియేట్ ద సబ్ ఎంట్రీ, పవన్? Inventory, setup, organizations, sub-inventory. BT 15 Percentage. అమరావతి లేదు కదా? అమరావతి ఉందా? ఇలేదు కదా మనం సబ్ ఎంట్రీ. ఇవ్వలేదు సార్, అమరావతి ఇవ్వలేదు. అప్సరా ఇచ్చాము, ఐటీ సార్. అన్ని ఇచ్చాం. సో రావట్లేదు ఇది. ఇది ఆల్రెడీ ఏముంది ఇక్కడ? డైనమిక్ ఎంట్రీ వచ్చింది ఆల్రెడీ. చూద్దాం ఫ్రీ స్పేస్గా మారుతుందేమో, మారట్లా. సో డైనమిక్గా ఉంది. మనకు కావాల్సిన కూడా ఇదే కదా. డిఫాల్ట్ లొకేటర్ స్టేటస్ యాక్టివ్ అంటే దీన్ని ఏం చేస్తాం మనం? సబ్మిట్ లెవెల్లో ఇస్తాను డైరెక్ట్గా. ఓకేనా? ఓకే. ఇంతకుముందు ఏం చేసినాము? ఆర్గనైజేషన్ పారామీటర్లో ఇచ్చినాము. ఆర్గనైజేషన్ పారామీటర్ నుంచి లొకేటర్స్కి వెళ్ళి లొకేటర్లో మనం పర్టికులర్ సబ్మిట్ చేసినాం. ఇప్పుడు నేనేం చేస్తాను? డైరెక్ట్గా సబ్ ఎంట్రీలోనే లొకేటర్ చేస్తున్నాను. మీకు ఇది కన్ఫ్యూజ్గా ఉంటే నన్ను అడగను మళ్ళా. ఏమైనా డౌట్ ఉందా? ఇంతకుముందు లొకేటర్స్ ఎక్కడ ఫిక్స్ చేసినాం మనం? స్టాక్ లొకేటర్స్లో స్టాక్ లొకేటర్స్కి వెళ్ళి చేస్తాం. స్టాక్ లొకేటర్స్కి వెళ్ళి ఇక్కడ ఫిక్స్ చేసినాం మనం, అవునా? Yes. సార్, ఇప్పుడు ఎక్కడ ఫిక్స్ చేసినాం మళ్ళా? సబ్ ఇన్వెంటరీ. అర్థమైందా? క్లియర్ కదా? ఓకే సార్. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తున్నాను. ఎక్కువ ఇష్యూస్ వచ్చేది ఒక సపోర్టింగ్ ప్రాజెక్ట్ వస్తే, ఇన్వెంటరీకి కూడా మీకు సపోర్టింగ్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఎక్కువ ఇష్యూస్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఇచ్చినా మనం డైరెక్ట్గా వెతుకోపోయి ఇదే కదా. అంటే పారామీటర్స్, ఆర్గనైజేషన్ పారామీటర్స్ స్టాక్ లొకేటర్లో ఎక్కడ ఇచ్చినాం మనం? ఇది ఆర్గనైజేషన్ పారామీటర్స్లో ఇచ్చినాం. మళ్ళీ సెకండ్ యాడ్ ఇచ్చినాం మనము, సబ్ ఎంట్రీ లెవెల్లో ఇచ్చినాం. ఓకేనా? ఓకే సార్. చూడండి, మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే ఇంకో దానికి వెళ్దాం. క్లియరా? అంటే అవుట్ మళ్ళీ లొకేషన్ కావాలంటే సబ్ ఇన్వెంటరీలో మళ్ళీ ఎలాగే వెళ్ళాలన్నా ఏమా? ఇంకొక లొకేటర్ క్రియేట్ చేయాలి అన్న సేమ్ సబ్ ఇన్వెంటరీలో మళ్ళీ సబ్ ఇన్వెంటరీకి వెళ్ళి చేయొచ్చు అన్న మళ్ళీ. సింపుల్ క్వశ్చన్. సో మనము లొకేటర్ కంట్రోల్స్, హౌ మెనీ ప్లేసెస్ యూ కెన్ డిఫైన్ ఇట్? వన్ ఈజ్ ద ఆర్గనైజేషన్ లెవెల్, వన్ మోర్ ఇస్ ద సబ్ యూనిట్ లెవెల్, అనదర్ వన్ ఇస్ ద ఐటమ్ లెవెల్. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్ చూపించాము, సబ్ యూనిట్ లెవెల్ చూపించాం, హౌ టు డిఫైన్ ద లొకేటర్స్ అనేది. అవునా? ఎస్ సార్. ఆర్గనైజేషన్ లెవెల్ ఇస్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్ పారామీటర్స్. మీకు కావాలంటే రాసుకోండి. చూసిన డౌట్ క్లియరా? అన్న మనం ఏం చెప్పినాము? ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. సో హౌ మెనీ వేస్ ఈస్ దేర్, హౌ మెనీ పాసిబిలిటీస్ ఆర్ దేర్ టు డిఫైన్ ద లొకేటర్ కంట్రోల్స్? So you can define the locator controls in three ways. One is the organization parameters level, one more is the subunit level, another one is the item level. So first system what is the first priority? Organization parameter. Second priority subunit level. Third priority item level. లేదంటే బేస్ ఆన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అంతే కదా. ఇప్పుడు ఐటమ్ డిఫైన్ చేద్దాం. దీనికి ఒక ఐటమ్ డిఫైన్ చేద్దాం. ఏ ఐటమ్ డిఫైన్ చేద్దాం? BT 15 మౌస్.
టెస్ట్ ఫర్ డైనమిక్ లెవెల్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆన్ హ్యాండ్ కౌంట్ సెట్ చేయాలి, అంతే కదా? ఆన్ హ్యాండ్ కౌంట్ సెట్ చేయాలంటే ఏంది భాస్కర్? భాస్కర్ మిసిలియస్ ట్రాన్సాక్షన్ దాంట్లో మిసిలియస్ రిసిప్ట్ తీసుకోవాలి. బీటీ 15 మిసిలియస్ వాట్ ఈస్ అవర్ ఐటమ్? మౌస్ మౌస్. వాట్ ఈస్ వాట్ ఈస్ ద సబ్ ఎంట్రీ? ఏం అమరావతి సార్. ఏంటి? ఏమేమి ఇచ్చినావాడా? ఇదే కదా ఇచ్చింది, ఎస్ సార్. అదే కదా కాంబినేషన్, గుర్తుందా? ఈజీగా ఈ ఆన్ హ్యాండ్ కౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 0. వై ఇట్ ఈస్ షోయింగ్? వై ఇట్స్ షోయింగ్ 0 హియర్? కల్పన, ఆన్ హ్యాండ్ కౌంట్ ఎందుకు అక్కడ 0 చూపిస్తుంది? మనం మహేశ్వరి ఇంకా సెట్ చేయలేదన్న మనము క్వాంటిటీ. అది ఆన్సర్. ఆన్ హ్యాండ్ కౌంట్ ఇంకా సెట్ చేయలేదు కదా మనం ఆడ. సెట్ చేయొచ్చే కదా వచ్చేది, జస్ట్ వెళ్తున్నాం మనం. ఎస్ సార్. నేను ఏంటంటే నేను మీకు ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే బ్లైండ్గా వెళ్ళొద్దు, ఓకే? చూడు, సేవ్ చేసే ముందర 100 వచ్చిపోయిందా? వచ్చిపోయిందా? కానీ ఇప్పుడు పోయి చెక్ చేసుకొని ఉంటుంది అక్కడ, ఓకే? సో థర్డ్ సినారియో అంటే ఇప్పుడు మనం ఏం చేసినాము, ఇది అయిపోయింది. ఆర్గనైజేషన్ పారామీటర్స్లో డైనమిక్ ప్రీ స్పెసిఫైడ్ అని అయిపోయింది. నెక్స్ట్ ఏంది? సబ్ ఇన్వెంటరీ. సబ్ ఎంట్రీ లెవెల్. సబ్ ఎంట్రీ. సో దీన్ని కూడా ఏం చేస్తాము, ఇదేం చెప్పినాము నావిగేషన్ పాత్లో ప్రీ రిక్విసైట్స్ ఆర్గనైజేషన్ పారామీటర్స్కి వెళ్ళాము, మళ్ళీ ఏం చేసాము స్టాక్ లొకేటర్లో చేసాము, అవునా? ఎస్ సార్. మళ్ళీ ఏం చేసాము ఎస్ సార్. సబ్ ఎంట్రీ లెవెల్కి పోయి డిఫైన్ చేసాము వాడు, అంతే కదా? ఎస్ సార్. సో ఇక్కడ ఏం చేసాము, డైనమిక్లో ఆర్గనైజేషన్ పారామీటర్ చేసినాము, సెకండ్లో ఏం చేసినాం మనం కొరీతో సబ్ ఎంట్రీ, కొరీ లేదా డిఫైన్ మీ ఇష్టం. ఓకే, మళ్ళీ ఏం చేస్తాము ఐటమ్ డిఫైన్. ఐటమ్. దీనికి తేడా ఉంది. ఇప్పుడు ఫ్రీ స్పేస్ ఏం చేసినాము ఆర్గనైజేషన్ పారామీటర్ సేమ్, మళ్ళీ ఏం చేసినాము ఇక్కడ కొరివితో సబ్ ఎంట్రీ, ఇక్కడ డిఫరెంట్ స్టాక్ లొకేటర్కి వెళ్ళిపోయినాం డైరెక్ట్గా. ఇక్కడ ఏం చేసినాం సబ్ ఎంట్రీలోకి వెళ్ళి లొకేటర్ డిఫైన్ చేసినాం, ఓకేనా? మళ్ళీ ఏం చేసినాం కొరివితో సబ్ ఎంట్రీ డిఫైన్ లొకేటర్స్, మనం ఏం చేసినాము అక్కడ పోయి సబ్ ఎంట్రీతో కొరి చేసిన తర్వాత ఆ లొకేటర్స్ వచ్చినాయి ఇక్కడ. అంటే ఈ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు మీరు, ఐదర్ దిస్ వన్ ఎనీ వన్, ఓకే? ఈడేం చేసినాము ఆర్గనైజ్ పారామీటర్లో కొరివితో సబ్ ఎంట్రీతో చేసినాం, రెండు సిమిలర్ ఆడే పెద్ద తేడా లేదు, కాదంటే ఇది ఒక్కటే మారుతుంది మీకు, అంతే కదా? సో మూడోది వచ్చి సబ్ యూనిట్ లెవెల్. వాట్ ఇస్ ద ప్రీ రిక్విసైట్? ఆర్గనైజేషన్ పారామీటర్కి వెళ్ళాలి, డిఫైన్ సబ్ యూనిట్ చేయాలి, డిఫైన్ ఐటమ్ చేయాలి, అంతే కదా? ఆర్గనైజేషన్ పారామీటర్స్ అంటే
చైతన్య, వాట్ ఇస్ ద నావిగేషన్ పాత్ ఆర్గనైజేషన్ పారామీటర్స్? Sir, inventory setup, sir. Organization parameters. Inventory setup Organization parameters. parameters. సో మనం ఏం చేస్తాం ఇక్కడ ఆల్రెడీ ఏముంది చూద్దాం. ఆర్గనైజేషన్ పారామీటర్స్ ఏముంది, ఏం తీసుకోవాలి ఇప్పుడు మనం? ఇన్వెంటరీ లేదు. Dynamic. సబ్ ఇన్వెంటరీ కదా. ఇక్కడ ఇన్వెంటరీ పారామీటర్లో Dynamic. ఇది తీసుకోవాలి. Determined at sub. Clear-ఆ? సబ్ ఇన్వెంటరీ. ఫస్ట్ టైం తీసుకున్న ప్రీ స్పెసిఫైడ్ డైనమిక్ అయిపోయింది. Dynamic. Determined. ఓకే, క్లియరా? Okay. ఈ టాపిక్ బాగా ప్రాక్టీస్ చేయండి. భాస్కర్ ఏం మాట్లాడవా, ఏటే టైప్ చేస్తావా? ఏం లేదన్న, బయట అంత కూరగాయలు అన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి. మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ వచ్చి చూసుకోలేను కదా. ఓకే, ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రీ రిక్వైర్స్? సబ్ ఇన్వెంటరీ. సప్లిమెంటరీ. సప్లిమెంటరీ BT15 ఏం పెడతాం? గుంటూరు ఇచ్చినావా? ఇవ్వలేదన్న. చూసినారా గుంటూరు కారం? చూడలేదన్న. నెట్ఫ్లిక్స్లో వచ్చున్నాను అప్పుడే. సో ఇక్కడ ఏం చేసాం? సబ్మిట్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ లొకేట్. ఎందుకు సిమిలర్గా ఇస్తున్నాను నేను? ఐడెంటిఫికేషన్. అది అంతే కదా. అలాంటి ఇంకోటి ఇచ్చుకోండి. ఈ ఇష్యూస్ అన్ని ఎక్కడ వస్తాయి తెలుసా? మూవ్ ఆర్డర్ చేసేటప్పుడు, ఒక సబ్యూనిట్ నుంచి ఇంకో సబ్యూనిట్ ఐటమ్స్ పంపించేటప్పుడు, ట్రాన్సాక్షన్ చేసినాం కదా ఇంతకుముందు మనం. సబ్యూనిట్ ట్రాన్స్ఫర్, మూవ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఎన్ని అక్కడ వస్తాయి ఇష్యూస్ అన్ని ఎక్కువ వస్తాయి. సో మీకు ఎట్లా వర్క్ అవుతుంది కాబట్టి అది లక్కీ అనుకోండి. ఓకే, చాలా అడగవరం. అట్లా మీ ఇఫ్ నాట్ వీ కెన్ డిఫైన్ మల్టిపుల్ సబ్ యూనిటరీస్. ఓకేనా? సో ఇంకేం చేయాలి మనం? ఒకటి ఏం చేస్తాము, చేంజ్ ఆర్గనైజేషన్ కొడదాం. చేంజ్ ఆర్గనైజేషన్ చేసి కడపకి వెళ్ళేసి సెటప్ ఆర్గనైజేషన్ సబ్ యూనిటరీస్ ఏం పెడతాం? BT15 7 రోడ్స్ లేదు కదా? లేదు. లొకేటెడ్ డిఫైన్ చేద్దాం. ఏం పెడదాం? ఆర్ ఇలేదు కదా?
వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? ఏం చేయాలి నెక్స్ట్ ఇంక మనం? ఐటమ్ డిఫైన్ చేసి ఏం చేయాలి? క్వాంటిటీని నీడ్ టు సెట్ ద Check చేయాలి. నీడ్ టు సెట్ ద ఆన్ హ్యాండ్ క్వాంటిటీ. ఎందుకు అనుకోండి చెక్ చేస్తాము? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దట్ వన్? వాట్ ఇస్ ద పర్పస్? ఐటమ్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ముందు మనము క్వాంటిటీ ఉండాలి. గుడ్. లాజిక్ సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలు మనకు. అందుకే కదా ఎందుకు వాట్ ఇస్ ద పర్పస్ ప్రశాంత్? వాట్ ఇస్ ద పర్పస్ టు సెట్ ద అన్హాన్ క్వాంటిటీ? ట్రాన్స్ఫర్ చేయనీకి బ్రో ఐటమ్స్. ఏం పెడతాం ఈసారి? మైక్ అయిపోయింది. మోస్ పెట్టండి. ఆ? మోసే పెట్టండి. ఏది మోసే పెట్టండి. మళ్ళీ ఎట్లా పెడతాం? మోసం ఎగ్జిస్టింగ్ తీసుకుందాం, వద్దులే కన్ఫ్యూజ్ అవుతారు. సరే. ఇక్కడ పెట్టండి. చార్జర్ హార్డ్ డిస్క్ పెట్టండి. చార్జర్ అయిపోయింది. ప్రింటర్ పెట్టండి సార్. టీ కప్ సార్ ప్రింటర్ ఉన్న అక్కడ పైన BT పైన ఏమ్మా పైన IT BT పైన BT 5 15 లేకుండా BT 5 ఉంది. BT 15. గుడ్ గుడ్. అంటే మనం అది కూడా అక్కడే డిఫైన్ చేస్తుంటాం లేదా? అవును, అట్లా ఎందుకు వచ్చినది? ఐటమ్ మాస్టర్ ఐటమ్ ఎందుకు వచ్చింది ఇది? మొత్తానికి ఏదో జరిగింది, డేటా కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా వచ్చేసింది BT 12 అక్కడ. BT 15 సెలెక్ట్ చేయకుండా BT 12 కడప సెలెక్ట్ చేశారు సార్. ఎక్కడ సెలెక్ట్ చేస్తాం మనం? చేంజ్ ఇంతకుముందు చేంజ్ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు సెలెక్ట్ చేశారు సార్. ఓకేనా? సో కొందరు ఏంటంటే లాజిక్కి వెళ్తున్నారు, కొందరు అయితే బ్లైండ్గా వెళ్తున్నారు. ఓకేనా? ఎండ్ ఆఫ్ ది డే మాత్రం నేనేం చేయలేను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఇప్పుడు అడగండి. ఇప్పుడు చూడండి, సురేఖ మహేశ్వరి వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు. మిగతా వాళ్ళు ఉన్నారండి, అడిగితేనే చెప్తారు క్వశ్చన్లు. దానికి మనం ఏం చేయలేము. ఏం మూర్తి ఏనా అడిగితేనే చెప్తే ఇంక మనం ఏం చేస్తాం క్వశ్చన్లో? కనీసం మీరు నోరు తెరిచే ఎంతవరకు ఉన్నారో తెలుస్తుంది కదా. ఇది మీకోసమే. ఇదే క్వశ్చన్ కూడా అడగడం ఎందుకు? సింపుల్గా చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు, నాకేమవుతుంది? ఏం సురేఖ, ఎవరి కోసం క్వశ్చన్ లేడు కదా నేను ఇక్కడ? మాకోసమే సార్. ఎంతమంది కంట్రోల్ ఇక్కడ ఏమ్మా? కంట్రోల్ ఇవ్వకుండా అసైన్ చేస్తున్నట్టుంటే అడిగాను. లేమ్మా, చేస్తున్నాను. ఇక్కడ కూడా మనలో సబ్ ఇంటర్ లెవెల్గా 2 ఉంటాయి, ప్రీ స్పెసిఫైడ్, డైనమిక్. ఓకే, ఆర్గనైజేషన్ పారామీటర్స్ లెవెల్లో 2 ఉంటాయి, ప్రీ స్పెసిఫైడ్, డైనమిక్. సబ్ ఇంటర్ లెవెల్లో కూడా ఏముంటుంది? ఏది కావాలి అది చేసుకోవచ్చు. నేను ఒకటే చూపిస్తాను ఇక్కడ. ఓకేనా? నేను ఇచ్చేసా. ఇది మనం బీటెక్, ఎంబీఏలో, ఎంసీఏలో ఏమవుతుంది అంటే ఏదో సబ్జెక్ట్ రాసినాము, బట్టి కొట్టినామో, కాపీలు కొట్టినామో, లేకపోతే ఇంకోటి ఒకటే మేబీ, దాన్ని ఎవరు అడగరు ఇంకా. సో ఈడు మీరు బ్లైండ్కి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూను మీరు ట్రాక్ చేయలేరు. ఓకేనా?
అది ఎంతమందికి బుర్రక ఎక్కించుకుంటే ఇంకా అంతే. సురేఖ అంతకంటే ఇంక ఎక్కువ చెప్పలేను కదా నేను. అంతే సార్. ప్రతిసారి పేర్లు పెట్టి పిలిచాలంటే అది అవే పని కాదు అది. ఐటమ్ డిఫైన్ చేసినాము. సో హౌ టు సెట్ ద అన్హాన్ క్వాంటిటీ మూర్తి? మూర్తి, హౌ టు సెట్ ద అన్హాన్ క్వాంటిటీ? చైతన్య, ఆన్ హ్యాండ్ అవైలబిలిటీ ఆన్ హ్యాండ్. హౌ టు సెట్ ద అన్హాన్ క్వాంటిటీ? మై క్వశ్చన్ ఇస్ హౌ టు సెట్ ద అన్హాన్ క్వాంటిటీ. ట్రాన్సాక్షన్స్, మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్. How to find out the unhand quantity అంటే how to check the unhand quantity అంటే unhand quantity availability. Set means Setup, sir. set చేయడం. Miscellaneous Set చేయడం. మిస్లీనియస్ రిసిప్ట్ అన్న. Set అంటే BT 15 కొట్టండి. Sir, BT 15. Okay. సరిపోయింది కదా. ప్రింటర్స్. వింటారేనా? నేను టీ కప్ కోసం చదువుతున్నాను. ఓకే, వాట్ ఇస్ ద సబ్ ఎంట్రీ? గుంటూరు సార్. లొకేటర్ రాలా. ఎందుకు రాలా లొకేటరు? అక్కడ మనం BT 12 లో చేసాం సార్, అందుకు. చూడండి, ఇదే క్వశ్చన్, ఇదే మీకు ఇష్యూ వస్తుంది. సో వాడు ఏమంటాడు, నేను నీకు లొకేటర్ క్రియేట్ చేసినాను, నాకు ఇక్కడ లొకేటర్ రాలేదు అంటాడు. నువ్వు ఎక్కడ చేసినావు చూపిరా అని మనం చూస్తాం, అడుగుతాం. ఇప్పుడు ఆమె చెప్పింది చూసారా ఆన్సర్ సొల్యూషన్ వెంటనే. వాడు ఏం తప్పు చేస్తుంటాడు, ఇక్కడ రాలేదంటాడు. నేను లేదు, వాడు విన్నాడు, లేదు నేను డిఫైన్ చేసినాను అంటాడు. ఎక్కడ డిఫైన్ చేసినాడు? BT 12లో చేసినాడు. కానీ వాడు విన్నాడు, ఏం చేస్తా, లేదు నేను చేసినాను అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చెప్తాం వాడిని? ఏం చెప్తాం వాడికి? నువ్వు నీ స్క్రీన్ షేర్ చేయరా అంటాం. ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ షో మీ వేర్ యూ హ్యావ్ డిఫైన్డ్ ద లొకేటర్ అని అడుగుతాం. లేదంటే టెల్ మీ వాట్ ఈస్ ద లొకేటర్ అంటే మన దగ్గర అప్లికేషన్ ఉంటుంది కదా. సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్, టెల్ మీ వాట్ ఈస్ ద యువర్ సబ్ ఎంట్రీ అంటాం. అవునా? వాడు ఏమంటాడు, దిస్ ఇస్ ద మై సబ్ ఎంట్రీ అంటాడు. వాట్ ఈస్ అవర్ సబ్ ఎంట్రీ? గుంటూరు కదా. Sir. BT 15. BT 15 GT అంటాడు. BT సరే ఉండరా నీకు చూపిస్తాను అంటాం. ఇటు చూపిస్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత లొకేటర్స్. లొకేటర్స్ ఉన్నాయి కదా. No, sir. Actually. ఇక్కడ ఎక్కడ మిస్ అయింది సెటప్? BT 15లో కానీ ఒక నిమిషం, ఆర్గనైజేషన్ చేంజ్ చేసి చూడండి సార్. ఇప్పుడు అది మనం ఆర్గనైజేషన్ చేంజ్ చేసినాం ఇక్కడ. అదే అది ఎక్కడ రావాలంటే చేంజ్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఉంది అక్కడ. చేంజ్ ఆర్గనైజేషన్ దీన్ని తీసుకున్నాం అనుకో, ట్రాన్సాక్షన్ ఎన్ని ఇష్యూస్ వస్తే అంత మంచిది మనకు. సబ్ ఎంట్రీ. సో ఇక్కడ రాలా. ఎందుకు రాలేదంటే
నువ్వు ఆర్గనైజేషన్ చేంజ్ చేసినట్టున్నావు. ఎస్. చూసారా ఇక్కడ డిఫైన్ చేయాలి మనం. చూద్దాం. గుంటూరు లేదు కదా. లేదా సార్ గుంటూరు మాస్టర్ ఆర్గనైజేషన్ లో చేశారు సార్. కడప అనేది BT 12 లో చేశారు సార్. అది అప్సరా తీసుకున్నాం చూడండి. అది రిస్ట్రిక్షన్ అవుతుంది మేడం. ఇష్యూ దొరికిందా? ఇష్యూ దొరికిందా? లొకేటర్ కంట్రోల్ నన్ను ఇక్కడేముంది? ఏం తీసుకోవాలి మేడం? నన్ను సబ్ ఇన్వెంటరీ లెవెల్. సబ్ ఇన్వెంటరీ. అది మ్యాటర్. క్లియరా? అదేమో సేవ్ కాలేదనుకుంటా ఇంతకుముందు కదా. అప్పుడు మాస్టర్ లెవెల్లో చేశారు సార్.